నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల నోట్లో పంచదార సంక్రాంతి పండుగకు కానుకండి. 2 డీఏలు మరియు పీఆర్సీ. దీనికి సంబంధించిన తాజా సమాచారం వీడియో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీ కూటమికి మద్దతు. కొత్త ఏడాదిలో శుభవార్తలండి. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు కూటమి, తెలుగుదేశం పార్టీ కూటమికి బలమైన మద్దతు ఇచ్చారండి. మనందరికీ తెలిసిందే. దీనికి ప్రధాన కారణాలు ఉద్యోగుల అసంతృప్తి, అలాగే పాత ప్రభుత్వంపై వారికున్న నమ్మకాల కోత. ముఖ్యంగా వైసీపీ హయాంలో జీతాలు సమయానికి అందకపోవడం, ఉద్యోగుల సమస్యలపై సరైన చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలు అయితే వారిని ఈ కూటమి ప్రభుత్వం వైపు, టీడీపీ వైపు అయితే తిప్పాయి అని అయితే చెప్పవచ్చు. జీతాల సమస్యలపై టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యలపై అయితే ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా సమయానికి జీతాలు, ప్రతి నెల మొదటి తారీఖున ఉద్యోగుల జీతాలు అందించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ పెన్షనర్లకి కూడా జీతాలు సమయానికి రావటం వల్ల వారి జీవనంలో ఎంతో మార్పు అయితే తీసుకొని వచ్చింది. ఉద్యోగుల కొత్త కోరికలు, టీడీపీ ప్రభుత్వం విధానాలతో ఉద్యోగుల నమ్మకం పెరుగుతుండగా వారు తమ కొత్త కోరికలను ప్రస్తావించేందుకు ముందుకొస్తున్నారు. పీఆర్సీ అమలు. కొత్త పీఆర్సీని త్వరగా అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. పీఆర్సీ అమలుకు ముందు ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ కొంత మొత్తంగా ప్రకటించాలని సూచిస్తున్నారు. డిఏ బకాయిలు. గత వైసీపీ ప్రభుత్వం కాలంలో నిలిచిపోయినటువంటి 6 డిఏలు అందజేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. చంద్రబాబు సంక్రాంతి కానుక. ఉద్యోగుల కోరికలను దృష్టిలో ఉంచుకొని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రబాబు నాయుడు 2 డిఏలు బకాయిలు మంజూరండి. ఒకేసారి 2 డిఏలు చెల్లించనున్నట్లుగా ప్రకటించారు. ఇది ఉద్యోగుల మధ్య పెద్ద ఆనందం కలిగించే నిర్ణయంగా అయితే భావించబడుతోంది. రెండవది పీఆర్సీ ఐఆర్పై చర్చలు. పీఆర్సీ అమలు, మధ్యంతర భృతిపై సానుకూలంగా చర్చించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఉద్యోగుల నమ్మకం పెంచుతున్న తెదేపా. సానుకూల విధానాలు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సత్వరంగా పరిష్కరించడానికి కృషి చేస్తోంది. జీతాల ప్రాంప్ట్ చెల్లింపులతోనే కాకుండా కొత్త సమస్యలను కూడా పరిష్కరించేందుకు చర్చల దశలో ఉంది. అభివృద్ధి దిశగా ముందడుగు. పెద్ద వర్గంగా ఉన్న ప్రభుత్వం ఉద్యోగుల మద్దతు ప్రభుత్వానికి కీలకం. అందువల్ల తెదేపా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలతో వారి నమ్మకాన్ని మరింతగా పెంచుకుంటోంది. ఉద్యోగుల మధ్య ఆనందం. మొత్తం మీద కొత్త ఏడాది ప్రారంభంలోనే ఉద్యోగులకు తీపి వార్తతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముందుకొస్తోంది. సంక్రాంతి కానుకగా డిఏ బకాయిలు, పీఆర్సీ చర్చలతో పాటుగా జీతాల సమయానికి చెల్లింపులు ఉద్యోగుల జీవితాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ విధంగా ఉద్యోగుల అవసరాలకు ప్రతిస్పందిస్తూ వారి మద్దతును మరింత పటిష్టం చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విజయమవుతుందని అయితే చెప్పవచ్చు. మొత్తానికి ఈ సంక్రాంతి కానుకగా 2 డిఏలను అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందండి. అలాగే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, మంచి ఐఆర్తో అయితే ముందుకు రాబోతున్నా అనేది తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.